ముందుగా అందరికీ నమస్కారం. నేను మీరాజు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి రాజధాని అమరావతికి కేంద్రం బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయలు కేటాయించడం అయితే జరిగింది. దీనిపైన అసత్య ప్రచారాన్ని కొన్ని మీడియా ఛానల్స్ కావచ్చు, లేకపోతే కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు అని చెప్పుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు, దుష్ప్రచారం అయితే చేస్తున్నారు వీటిపైన. అదేంటంటే ఈ 15,000 కోట్ల రూపాయలు కూడా అమరావతికి ఇచ్చే ఈ 15,000 కోట్ల రూపాయలు గ్రాంట్ కాదు, 100%గా కూడా లోన్గానే ఇస్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ మళ్ళీ వీటిని తిరిగి కట్టాల్సి ఉంటుంది అని చెప్పి ఒక ప్రతిపాదన అయితే లేవనెత్తారు. కానీ ఇది 100% కూడా గ్రాంట్గానే ఇవ్వబడుతుంది అని చెప్పి బీజేపీ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నప్పటికీ కూడా ఈ మన ఎమ్మెల్యేలు అంటే మాజీ అయిపోయిన ఎమ్మెల్యేలు కానీ, మాజీ మంత్రులు కానీ, మాజీ సీఎం కానీ, మన సీఎం తరఫున ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి మీడియా ఛానల్స్ కానీ దీన్ని ఒక తప్పుగా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని దీనిపైన స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. మరి అప్పుడు ఆ 15,000 కోట్లు తీసుకురాలేదే, అమరావతిని పూర్తి చేయలేదే. దానికి సంబంధించి పోలవరం ఉంది, పోలవరానికి సంబంధించి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని చెప్తున్నారు. ఏవైతే రాయలసీమలో వెనుకబడిన జిల్లాలు ఉన్నాయో వాటికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని చెప్తున్నారు. మరి ఇవన్నీ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేయలేదే. ఎందుకంటే వాళ్ళు చేయలేకపోయినప్పటికీ కూడా అక్కడికి వెళ్ళి అడగాలి కదా. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ పెద్దల దగ్గరికి వెళ్ళి నా రాష్ట్రానికి ఇది అవసరం, నా రాష్ట్రానికి మీరు ఇది చేయండి అని అడిగే దమ్ము ఉండాలి కదా. అలా అడగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అడగలరా? ముందు నీ రాష్ట్రం సంగతి పక్కన పెట్టు, నీపైన సిబిఐ కేసులు ఉన్నాయి, ఈడీ కేసులు ఉన్నాయి, ఇంకా వేరే క్రిమినల్ కేసులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. మరి ఈ కేసులు నిన్ను బయటేయమంటావా ఈ కేసుల్లో నుంచి? లేకపోతే నీ రాష్ట్రానికి ఏదైనా కావాలంటే ముందు కేసుల నుంచి బయటేయండి, రాష్ట్రం సంగతి తర్వాత చూసుకుందాం అని చెప్పి అటువంటి గొప్ప వ్యక్తి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో అంటారు చూసావా, అమ్మ పెట్టదో అడుగు తినవదని. ఆ విధంగా ఉంటుంది మన వైసీపీ నాయకుల యొక్క పనితీరు అనేది. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసింది ఏమీ లేదు, శూన్యం. అమరావతిని పాడు చేశారు, ఇటు పోలవరాన్ని పాడు చేశారు, మన రాష్ట్రానికి ఉపయోగపడే దేన్ని కూడా వదలలేదు, మొత్తం సర్వనాశనం చేశారు. మట్టి అక్రమాలు కానీ ఇవన్నీ చేసుకుంటూ పోయారు, ఎదురు తిరిగిన వాళ్ళని చంపుకుంటూ పోయారు, ఎవరన్నా పోస్టులు పెడితే వాళ్ళని జైలు వేసి బెదిరించారు. ఇది వీళ్ళు చేసిన అరాచక పాలన. కానీ ఇప్పుడు ఒక రీతిలో ఆంధ్రప్రదేశ్ అనేది అభివృద్ధి జరుగుతూ ఉంటే దీన్ని కూడా అడ్డుకునే యత్నంలో మేము ఢిల్లీకి వెళ్తున్నాం, అక్కడ ఏదో చేస్తాం, లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్తున్నాం, అక్కడ ఏదో చేస్తామని చెప్పి వీళ్ళు ప్రగల్భాలు పలకడం తప్ప చేసేది ఏమీ లేదు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకైతే అర్థమైపోయింది. నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిది పులివెందుల. వైనాట్ కుప్పం అని వైసీపీ అనేది అధికారంలోకి రావాలి, వైనాట్ 175 అన్నారు. కానీ ఇప్పుడు అదే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ పులివెందుల్లో జరుగుతుంది కక్ష ఎలక్షన్లు మాత్రమే. అంటే భయభ్రాంతులు చేసి ప్రజలు ఎలక్షన్లు జరుపుతున్నారు. ఒకవేళ పులివెందుల్లో కానీ వైసీపీ ప్రభుత్వం ఓడిపోతే ఎవరిని ఏం చేస్తారన్న భయంతో ప్రజలు ఓటేస్తున్నారే తప్ప వేరే ఇంకేమీ కాదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తేల్చి చెప్పారు. అంటే ప్రతి ఒక్కరిలో మార్పు మొదలైంది. నెక్స్ట్ పులివెందుల్లో కూడా ప్రజల్లో ఉన్న భయాన్ని పోగొడితే పులివెందులు కూడా మందే అవుతుంది, కన్ఫామ్గా భయాన్ని మేము పోగొడతాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి మెల్లగా పాములు కదుపుతున్నారు. కన్ఫామ్గా గత కొంతకాలంలోనే, అతి తక్కువ కాలంలోనే వైసీపీ పతనం అయిపోయి పులివెందుల్లో కూడా టీడీపీ జెండా ఎగరబోతుంది అనేది ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటికీ అర్థమైపోయింది.